వెల్దుర్తి పంచాయతీపై జగ్గారెడ్డి నివేదిక సిద్ధం. మందుల సామే చామల కిరణ్ మధ్య వివాదం. మండల అధ్యక్షుల రగడపై 10 రోజుల పాటు విచారణ. ఇవాళ ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. వేర్వేరుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రులు. అభివృద్ధి కార్యక్రమాల్లో పట్టి, పొంగులేటి, తుమ్మల. అనంతగిరి నుండి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర. రైతుల కార్యక్రమంలో పాల్గొంటున్న హరీష్. కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్. నేడు తెలంగాణ భవన్లో గిఫ్ట్ ఏ స్మైల్. మహిళా సంఘం ఎన్జీఓ ఆధ్వర్యంలో కార్యక్రమం. పాల్గొంటున్న కేటీఆర్. కన్నేపల్లి పంప్ హౌస్ చుట్టూ రాజకీయ వివాదం. నీళ్లు లిఫ్ట్ చేయాలని విపక్షాల డిమాండ్. నీళ్లు వృధాగా పోతున్నాయని విమర్శలు. నకిలీ ఎరువుల గుట్టురట్టు. హైదరాబాద్ లో తయారీ కేంద్రం సీజ్. రఘునాథపాలెంలో తీగలాగిన పోలీసులు. క్వశ్చన్ పేపర్స్ అమ్ముకుని కోట్లు గడించారు. నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ ఆలోచించలేదు. తాము 70,000 ఉద్యోగాలిచ్చామన్న రేవంత్. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై కీలక ఆదేశాలు. పోటీ చేసే స్థానాలపై నజర్. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం. ఉత్తరాంధ్ర ప్రజలు పండగలా జరుపుకోవాలన్న చంద్రబాబు. వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్. ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం. పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశాలు. హైదరాబాద్ లో ఘనంగా బోనాల పండగ. గోల్కొండకు తరలి వస్తున్న భక్తులు. నగరంలో పండగ శోభ. రంగారెడ్డి జిల్లా మంచాలలో విషాదం. చెల్లి ప్రేమ పెళ్లి ఇష్టం లేక అన్న ఆత్మహత్య. మృతుడు బూడిద అరుణ్గా గుర్తింపు. మహారాష్ట్రలోని నాసిక్ లో దారుణం. యువతిని కత్తితో పొడిచి చంపేసిన యువకుడు. వైష్ణవి హత్య తరువాత ఉరివేసుకున్న సాహిల్. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో క్లౌడ్ బర్స్ట్. అనేక గ్రామాలు జలమయం. వరద ఉధృతికి పొంగి పొర్లుతోన్న నదులు. నేడు ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్. అర్జెంటీనాతో తలపడనున్న స్పెయిన్. అర్ధరాత్రి 12:30కు రసవత్తర పోరు.